జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. వారి క్రమశిక్షణ, వినూత్న సాంకేతికత మరియు అద్భుతమైన సంస్కృతి ఎల్లప్పుడూ ప్రపంచానికి ఆదర్శనీయం. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఈ దేశం ఒక పెద్ద ఆర్థిక, సామాజిక సవాలును ఎదుర్కొంటుంది. జపాన్లో రికార్డు స్థాయిలో ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 మిలియన్లకు పైగా ఇళ్ళు ఉంటే, మొత్తం నివాస గృహాల్లో సుమారు 14% నిరుపయోగంగా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు 90 లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని తేలింది. ఇది గత 30 ఏళ్లలో అత్యధికం. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు జనాభా వృద్ధాప్యం, గ్రామీణ వలసలు. జపాన్లో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జనసంఖ్య తగ్గుతోంది. వృద్ధులు మరణించిన తర్వాత వారి ఇల్లు వారసులు ఇవ్వకపోవడం వలన, లేదా వారసులు వాటి అమ్మకానికి పెట్టకపోవడం వలన కూడా ఇవి వాడుకలోకి రావట్లేదు. ఈ సమస్య పరిష్కరించేందుకు జపాన్ ప్రభుత్వం ఆకియా బ్యాంకులు అనే ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ద్వారా ఖాళీ ఇళ్లను తక్కువ ధరలకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం జరుగుతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు